సూక్ష్మ అర్థశాస్త్రంలో ఒక ముఖ్యమైన భావన ఉన్నది. అదే వినియోగదారుని మిగులు, అనగా ఇంగ్లీష్లో దీన్ని కన్జ్యూమర్స్ సర్ప్లస్. వినియోగదారుడు అంటే ఒక వస్తువును ఉపయోగించేవాడు. ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు వస్తువులను సేవలను ఉపయోగిస్తున్నా అంటే దాని ద్వారా ప్రయోజనం ఉంది కాబట్టి ఉపయోగిస్తున్నాడు. అవి కొరతగా ఉన్నాయి కాబట్టి దానికి ధర తెలుస్తున్నాడు. సరే, ఉపాంత ప్రయోజనం అనే భావన గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ వినియోగదారుడికి ఏ విధంగా మిగులు అనేది ఏర్పడుతుంది, సర్ప్లస్ ఏర్పడుతుంది అంటే ఆ విషయాన్ని గురించి మొట్టమొదటిసారిగా డ్యూపిట్ అనే ఫ్రెంచ్ ఇంజనీర్ ఆర్థికవేత్త 1844లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఒక నదికి ఆనకట్ట, బ్రిడ్జి కట్టడం వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది, దాని మీద ఎంత ఖర్చు అవుతుంది, దాని ద్వారా ఎంత ప్రయోజనం వస్తుంది అనే విషయంలో అంచనా వేసి